నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న అసంపూర్తి రింగ్ రోడ్ పనులపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయంటూ రింగ్ రోడ్డుపై నిరసన చేపట్టారు. పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు చుట్టూ గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ 230 కోట్ల రూపాయల నిధులతో 23 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ 2 పర్యాయాలు సీఎంగా పనిచేసినప్పటికీ అసంపూర్తిగా నిర్మాణ పనులపై దృష్టి పెట్టకపోవడంతో కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు వృధాగా మారాయి. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ అసంపూర్తి నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తూ రింగ్ రోడ్డుపై నిరసన చేపట్టారు. రింగ్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయితే గజ్వేల్ పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా రింగ్ రోడ్డు వెంబడి వెళ్లడంతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు. మరోవైపు పట్టణ శివార్లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద రింగ్ రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో వాహనాలు ఒక వైపు నుండి రావడంతో నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష నేతలు అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వర్గం రాజేశం, వెంకటేష్ చారి, సిపిఐ నేతలు పాల్గొన్నారు. చుట్టూరుగా ఉన్నటువంటి రింగ్ రోడ్ పనులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు దాటుతున్నా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 23 కిలోమీటర్ల పొడుగుతోని 230 కోట్లతోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చుట్టూరుగా రింగ్ రోడ్ నిర్మించడము టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికైనా కానీ ఈ రింగ్ రోడ్ పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయకపోవడము ఇది చాలా సిగ్గుచేటు అని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రింగ్ రోడ్డు పనులు పూర్తి అయితే అక్కడ సంగారెడ్డి, మెదకు, తూప్రాను, రామంపేట, నాగపూర్ హైవే నుండి హెవీ వెహికల్స్ గజ్వేల్లోకి రాకుండా అవుతాయి. కాబట్టి ఈ గజ్వేల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ట్రాఫిక్తోని గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. హెవీ వెహికల్స్ గజ్వేల్ టౌన్లకు రావడంతో అనేక సార్లు యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు ఇరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా సందర్భాలు కూడా చాలా చూసాం మనం. రోడ్డు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు గురవుతా ఉన్నారు. ఇవాళ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఈ పనులను పూర్తి చేయలేకపోయినారు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఈ రింగ్ రోడ్ను పూర్తి చేసి ప్రమాదాల నివారణకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. ఇవాళ మరి ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకునిగా ఉంటే కేసీఆర్ గారు కనీసం గజ్వేల్ వైపు చూడకపోవడం కూడా ఒక విచింతగా ఉంది. ఈ విచిత్రాన్ని వారు వచ్చి వెంటనే గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ గజ్వేల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయటకు వారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇవాళ